నిఖిల్, యష్మి, కావ్య వీళ్ళ ముగ్గురు గురించి ఇదే నా లాస్ట్ వీడియో. ఇంకా దీని తర్వాత నేను వీడియో వీళ్ళ గురించి చేయదలుచుకోలేదు. మామూలుగా నేను ఫస్ట్ నిఖిల్కి సపోర్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు నేను ఎందుకు అంత నెగిటివ్గా మాట్లాడాల్సి వచ్చింది, దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని. అయితే బిగ్ బాస్లో జరిగిన స్కామ్ ఏది సీజన్ 8లో దాని గురించి కూడా చెప్తాను. ఈ వీడియో చాలా లెంత్ అనేది ఉండిద్ది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. బిగ్ బాస్లో స్టార్ట్ అయిన తర్వాత నిఖిల్కి బాగా క్రేజ్ అనేది వచ్చింది. ఏది మామూలుగా సీరియల్ చూసేవాళ్ళు కానీ లేదా తనని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ. అలాగే తనకి ఇంకో ప్లస్ ఏంటంటే తను తెలుగులో సీరియల్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చాలా ప్లస్ అయింది. అలాగే కన్నడలో కూడా తను కొంతమందికి తెలుసు. ఎలాగో అక్కడ అతను ఇక్కడ వచ్చారని అక్కడ సపోర్టు జరిగింది. కానీ ఒకానొక టైంలో నిఖిల్ ఇట్లా టాస్కుల విషయంలో చాలా బాగా ఆడుతూ అంతా ముందున్న నిఖిల్ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాడు. అది దేనికి ఏంటి అనేది అందరికీ తెలుసు. అయితే అప్పుడు గౌతమ్ ఎలిమినేషన్ అయిపోవాల్సిన వ్యక్తి. అది తను వెళ్ళిపోవాల్సింది మణికంఠ ప్లేస్లో వెళ్ళిపోవాలి. కానీ మణికంఠ వెళ్ళిపోయి తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. అక్కడి నుంచి గౌతమ్ బాగా రేజ్ అయ్యాడు. ఇది అందరికీ తెలుసు. అసలు ఎప్పుడో ఎలిమినేషన్ అయిపోవాల్సిన గౌతమ్ అంత దూరం పోటీ ఇచ్చుకుంటూ వచ్చి చివరికి ఇద్దరు పోటాపోటీగా ఉండేటట్టు కొంచెం మార్జిన్తో నిఖిల్ విన్ అయ్యాడు. అందరూ హ్యాపీ. అయితే నేను కూడా అప్పుడు నిఖిల్ విన్ అయ్యాడని చాలా హ్యాపీగా వీడియోస్ అన్నీ పెట్టాను. ఇంత సపోర్ట్ చేసింది నేను నిఖిల్ని ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అది ఓన్లీ నిఖిల్ ఫ్యాన్స్ వల్లే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నేను వీడియో చేశాను, కొన్ని తప్పులు ఉన్నప్పుడు అవి తప్పులు అని చెప్పినప్పుడు నన్ను పర్సనల్గా తిడతాం. ఇప్పటికీ కొంతమంది మెసేజ్లు చేస్తారు, ఇంకా వాళ్ళని పట్టించుకోకూడదని, ఇంకెందుకు పద్దాలు దీన్ని లాక్కూడదని. ఇదే ఇంకా లాస్ట్ వీడియోగా చేసి నెక్స్ట్ నుంచి నేను వేరే వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తాను. అవి కూడా ఈ మధ్యలో అప్లోడ్ చేస్తాను. అయితే నేను అంత సపోర్ట్ చేసినప్పుడు బాగా మాట్లాడిన వాళ్ళు చిన్న తప్పు ఉందన్నప్పుడు తప్పు చెప్పినప్పుడు కూడా అది కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ అచ్చగా తప్పున్నా కూడా మనోడిదే రైటు, ఏది చేసినా తప్పు చేసినా రైట్ అని చెప్పడం అయితే అలా కరెక్ట్ కాదనిపించింది. దాని గురించి నేను వీడియోలు చేస్తూ ఉండగా ఇంకా మరీ దారుణంగా కామెంట్లు అనేవి పెడతా ఉన్నారు. సరే అవి కూడా తీసుకొని నేను నార్మల్గా చేస్తూ వచ్చాను ఇప్పుడు దాకా. ఇంకెందుకు దీన్ని ఇక్కడి నుంచి ఇంకా లాగినా వేస్ట్ అనిపించి వదిలేసి ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. అయితే ఏంది బిగ్ బాస్ హౌస్లో జరిగిన స్కామ్ ఏంటి అంటే, అది స్కామ్ అని అనలేము. అసలు జరిగింది అయితే చాలామంది గౌతమ్ విన్ అయ్యేవాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనం చెప్పలేము, అక్కడ చివరికి టైట్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే గౌతమ్కి ఓన్లీ ఇక్కడ పీపుల్ మాత్రమే తనకి సపోర్ట్ చేశారు. నిఖిల్కి అటువైపు నుంచి రెండు వైపుల నుంచి సపోర్ట్ ఉండటంతో కొద్దిగా ప్లస్ అయింది. ఇక్కడ ఎవరిని మోసం జరిగిలా, అంతా నార్మల్గానే జరిగింది. కానీ కొంతమందికి అనిపించింది, ఎందుకంటే గౌతమ్ అంతా కింద నుంచి పైదాకా ఒక్కసారిగా వచ్చాడు కాబట్టి తను విన్ అవ్వాల్సిందే అని కొంతమందికి అనిపించుండేది. దాన్ని బట్టి అక్కడ ఏదో స్కామ్ జరిగింది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. కానీ అవన్నీ ఏమీ లేవు. నిజంగానే నిఖిల్ జెన్యూన్గానే గెలిచాడు, జెన్యూన్గానే తనకు సపోర్ట్ వచ్చింది. అయితే తను గెలిచి రావడం అంత ప్రాసెస్ అంతా క్లీన్గానే జరిగింది. ఎక్కడ ఎలాంటి తప్పులు చేయలేదు. కానీ కొంతమందికి అలా అనిపించింది. ఒకవేళ గౌతమ్ గెలిచినా నిఖిల్ ఫ్యాన్స్కి కొంతమందికి అలాగే అనిపించేది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా గెలిచినా కానీ అలా చేశారు అని వీళ్ళు అనేవాళ్ళు. దీన్ని బట్టి చూసుకుంటే దీంట్లో అసలు స్కామ్ అనేది ఏం జరగాలి. కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ ఏంటంటే నిఖిల్కి ఇటువైపుని సీరియల్ చూసే వాళ్ళే పడ్డాయి, అటు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే, అటు కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి అటు నుంచి కూడా తనకు ఓట్ బ్యాంక్ అనేది పెరిగి బాగా సపోర్ట్ అయింది తనకి. అంతేగాని ఇంకా ఇక్కడ స్కామ్ అవన్నీ ఏమీ లేవు. ఇక్కడతో ఈ టాపిక్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా యష్మి గారి గురించి నిఖిల్ గారి గురించి నేను ఆల్రెడీ వీళ్ళ గురించి కూడా చెప్పాను. వీళ్ళది అయిపోయింది కదా, కానీ కొంతమంది వీళ్ళిద్దరూ కలుస్తారేమో, అవన్నీ ఊహాగానాలే, అవి కూడా ఎక్కడికి రావు. అయితే యష్మి గారి గురించి నేను వీడియోలు చేశాను, అలాగే నిఖిల్ గురించి చేశాను, కావ్య గారి గురించి చేశాను. కావ్య గారి గురించి వస్తే నేను ఎప్పుడూ నెగిటివ్గా కావ్య గారి గురించి ఒక్క ముక్క కూడా చెప్పలే. అసలు నా వీడియోస్కి కావ్య గారికి సంబంధమే లేదు. ఓన్లీ అక్కడ జరిగిన టాపిక్ ఏంటంటే కామెంట్లో రావటం, అలాగే నిఖిల్ది కొన్ని హౌస్లో జరిగిన విషయాలు కూడా కలిపి కావ్య గారి గురించి చెప్పడం జరిగింది. అంతేగాని కావ్య గారి గురించి కూడా ఇంకా నేను వీడియో చేయాలి. అసలు వీళ్ళందరినీ స్కిప్ చేసేసి కొత్త కంటెంట్తో మీ అందరి ముందుకు వస్తాను. రేపటి నుంచి నా వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఇలాగే నన్ను ఆదరించే వాళ్ళు ఆదరించండి. కొంతమంది అనొచ్చు, కొంతమంది అనే మాటలు కూడా నేను ఎవరీ తీసుకోవట్లేదు. ఎందుకంటే వ్యూస్ లేవు, లైక్స్ లేవు అంటున్నారు. అవన్నీ అప్పుడే రావు. నా ఛానల్ అంతా నేను పెట్టిందంతా తిప్పి
కొడితే నేను ఒక 5 నెలల నుంచి వీడియోలు చేస్తున్నాను. అంటే కొన్ని వీడియోస్‌కి నాకు బాగా రీచ్ కూడా వచ్చినాయి. రాలేదంటలా. అలా రీచ్ వచ్చిన వీడియోలు చాలా ఉన్నాయి. అంతే చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కాదు అందరూ పెట్టిన ఎమ్మటనే క్లిక్ అవ్వలేదు కదా! ఒకళ్ళకి సంవత్సరం పట్టింది, ఒకళ్ళకి సంవత్సరంన్నర పట్టింది. అలాగే నేను ఇంకా పెట్టి జస్ట్ 6 నెలలు అవుతుంది. ఇంకా నాది కూడా కొంచెం ముందుకెళ్ళి నాకు కూడా సపోర్ట్ అనేది వచ్చిద్ది. ఎప్పటికైనా నేను కూడా ఒక మంచి యూట్యూబర్ అవ్వాలి, అవుతాను అని కోరుకుంటున్నాను. అయితే ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. రేపటి నుంచి నేను మంచి కంటెంట్‌తో మీ అందరి ముందుకు వస్తాను. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేసి నన్ను అంగీకరిస్తారు అని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే లాస్ట్‌గా నిఖిల్ ఫ్యాన్స్‌కి మాత్రం నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను. మంచిగా చెప్పినప్పుడు పాజిటివ్‌గా కామెంట్లు పెట్టి, దాంట్లో ఏదన్నా చిన్న తప్పు చెప్పినప్పుడు ఎతికెతికి నెగెటివ్‌గా పెట్టడం మాత్రం చాలా తప్పయిద్ది. అది ఇప్పుడు మీరు కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు. మీతో పాటు కొంతమంది కూడా ఉంటారు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఇది ఇప్పుడు కరెక్ట్ అనుకోవచ్చు. ఒకానొక టైంలో మీరు అభిమానించే వ్యక్తిని మీరే కించపరుస్తున్నట్టుండిద్ది. అది మీకు కూడా తెలీదు. ఎందుకంటే అభిమానం అనే ముసుగులో మన అభిమానించే వ్యక్తికి సపోర్ట్ చేసినా పర్లేదు కానీ అతన్ని కిందకి లాగే పనులు మాత్రం అస్సలు చేయకూడదు. కానీ మీలో కొంతమంది పక్కాగా అది చేస్తున్నారు. దానికి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ చెప్పినా మీరు పట్టించుకోరు. ఆ విషయం పక్కన పెడతా కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు అభిమానించండి కాదంటలేదు. అతన్ని కించపరిచేలాగా ప్రవర్తించొద్దు. మీలో చాలా మందిలో 100 మందిలో 30 మంది అలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు కూడా వచ్చినాయి. అలాగే వాళ్ళ స్క్రీన్ షాట్లు తీసుకున్నప్పుడు